దేవా my నా prayer, ప్రార్థన O God. ఆలకింపుము, నా నోటి Give ear మాటలు to the చెవిని words of పెట్టుము. my mouth. O God, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపుము. The book of Psalm is loaded with prayers and praise. కీర్తనల గ్రంథం నిండా ప్రార్థనలు స్తుతులతో నింపబడినటువంటిది. But the occasion is no easy. అయితే సందర్భము మరి ఇప్పుడు అంత సులువైనటువంటిది కాదు. The tough situations the Lord has taken David, the man after his own heart, are really challenging. దావీదు మరి దేవుని హృదయానుసారుడైనటువంటి ఆ వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళినటువంటి కఠినమైన పరిస్థితిలో నిజంగా ఎంతో సవాల్తో కూడినటువంటి పరిస్థితులు అవి. The situation is the backdrop of this psalm is mentioned before the psalm starts. కీర్తన ముందు మనకి ఆ యొక్క దాని యొక్క పరిచయము, కీర్తన యొక్క వెనక చరిత్ర రాయబడినట్లుగా మనం చూస్తాం. Perhaps it's written in 1 Samuel chapter 26. మొదటి సమయంలో 26వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడ్డాయి. How David was persecuted by Saul and God helped him to escape from the hands of Saul. ఏ రీతిగా సౌలు దావీదును ఆయన తరుముతా వచ్చాడు, అదే రీతిగా మన దేవుడు ఏ రీతిగా దావీదు సహాయపడి ఆయన చేతిలో నుంచి తప్పించుకొని బయటికి రాగలిగాడు అనేది ఇక్కడ ఉంది. This psalm has these two important experiences. One is prayer, the other is praise. ఈ కీర్తనలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, మరొకటి స్తుతి. From verse 1 all the way down to verse 4 we have prayer. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా ప్రార్థన మనం చూస్తాము. And then verse 5 onwards we have praise. 5వ వచనం నుంచి కూడా స్తుతి మనం చూస్తాం. So first we need to bring forth our prayer unto the Lord. అనగా మొదట మన దేవునికి దిక్కి మన యొక్క ప్రార్థన మనం తీసుకురావాలి. No matter what the situation may be, the Lord is willing to hear our prayer. పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ప్రభు మన ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు. This praise is mentioned at least 5 times in the book of Psalms. కీర్తనల గ్రంథంలో ఈ మాట కనీసం 5 సార్లు చెప్పబడింది. Lord, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపుము అనేటువంటి మాటలు. Firstly, Psalm 4 verse 1. మొదటిసారి కీర్తన 4 1వ వచనం. Psalm 4 verse 1. 4వ కీర్తన మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. Hear my prayer, O God. నా దేవా నా ప్రార్థన అంగీకరించుము. And the incident at the backdrop in penning Psalm 4 is also not an easier one. కీర్తన 4 రచించినటువంటి ఆ సందర్భము వెనుక చరిత్ర కూడా అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. It was also one of the trying situations in the life of David. అది కూడా దావీదు యొక్క జీవితంలో ఆయన ఎంతో పరీక్షించి పరిశోధించినటువంటి పరిస్థితి. So when situations are dark, grim, what a believer has to do? కనుక పరిస్థితి చీకటిగా ఉన్నప్పుడు, నిరుత్సాహకరంగా ఉన్నటువంటి సమయంలో విశ్వాసం ఏం చేయాలి? The Bible has an answer for this. దీని కొరకై బైబిల్లో జవాబు ఉంది. And the thing which we need to do is to cry unto the Lord, pray unto the Lord. మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మనం మొరపెట్టాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. And so many of our forefathers have done this in the biblical times. మన పితరులు అనేకులు బైబిల్ చరిత్రలో ఇలాగనే వారు చేశారు. It's not first time for us to pray for the Lord. ప్రభువును ప్రార్థన చేయటం అనేది మనము మొట్టమొదటిసారి చేయటం కాదు. They have all done this earlier. ఇంతకు మునుపుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇలాగున వారు ప్రార్థన చేసినటువంటి వారు. They have received the answer from God. వారు మన ప్రార్థనలకు జవాబు పొందినటువంటి వారు. And we have a God who hears our prayer and answers our prayer. మనకు మన ప్రార్థన విని ప్రార్థనకు జవాబులు ఇచ్చేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. The only thing is we need to pray consistently, conforming in the will of the Lord. మనం చేయాల్సినంత కూడా ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉన్నటువంటి విధానంలో ప్రార్థించాలి, ఎడతెగకుండా ప్రార్థించాలి. In Psalm 4 he was in distress. కీర్తన 4లో ఆయన ఎంతో శ్రమలో ఉన్నాడు. He was in a congested place. ఆయన ఎంత ఇరుకైనటువంటి స్థలంలో ఉన్నాడు. And God has to bring him out of that place to a wider, greater, larger place. దేవుడు ఆయన లాంటి ఇరుకైనటువంటి స్థలంలో నుంచి
విశాలమైనటువంటి ఎంతో పెద్దదైనటువంటి స్థలంలోనికి తీసుకురావాల్సి వచ్చింది. Today the whole world is in this distress. ఈ దినాల్లో ప్రతి లోకమంతా కూడా ఇలాంటి శ్రమలో ఉంది. God has to bring us out of that distress. దేవుడు మన ఈ శ్రమలో నుంచి బయటకు తీసుకురావాలి. So what we need to do? కనుక మనం ఏం చేయాలి? We need to pray unto the Lord so that the Lord may enlarge this congestion. దేవుడు మరి ఇరుకైనటువంటి పరిస్థితుల్లో నుంచి విశాలత కలుగచేయలాగున మనం దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయాలి. So number 1, pray unto the Lord in distress. కనుక మొదటి సంగతి ఏంటంటే శ్రమలో దేవునికి మొరపెట్టు. And secondly, Psalm 39 verse 12. రెండవ పర్యాయము ఈ మాట మనకి 39వ కీర్తన 12వ వచనంలో కనబడుతుంది. Psalm 39 verse 12. 39వ కీర్తన 12వ వచనం. Yes. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. Lord, hear my cry and prayer. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. What happened to this psalmist? ఈ కీర్తనకారుడికి ఏం జరిగింది? We know that he is none other than David as well. ఈ కీర్తన కూడా మరెవరో కాదు కానీ దావీదే రాశాడని మనకు తెలుసు. Verse 10. 10వ వచనం. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించు. How clearly it is prophesied here. కనుక చూడండి, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, ఎంత స్పష్టంగా ఇక్కడ ప్రవచనంగా చెప్పబడు. Plagues have ransacked the people in the biblical history as well. బైబిల్ చరిత్రలో కూడా అనేకమైనటువంటి తెగుళ్ళు మరి ప్రజల మీదకి రావటము, వారు అలాంటిగా బాధ నొందటం మనం ఎరుగుదుము. People have suffered and they have gone through and they have came out successfully, but for the grace of God. కనుక ఆ యొక్క తెగులు బాధ గుండా శ్రమ గుండా వారు వెళ్తూ వచ్చారు. దేవుని యొక్క కృప కనికరాలను బట్టి వారు మరి అలాంటి వాటిలో నుంచి బయటికి రాగలిగారు. So what should we do when the plague attacks us? కనుక తెగులు మనపై దాడి చేసినప్పుడు మనం ఏం చేయాలి? What does David do? దావీదు ఏం చేశాడు? Verse 12 says he has cried unto the Lord, prayed unto the Lord. 12వ వచనంలో రాయబడింది, ఆయన యెహోవాకు మొరపెట్టాడు, ఆయనకు ప్రార్థన చేశాడు. So we need to pray unto the Lord. కనుక మనం కూడా ప్రభుకు ప్రార్థన చేయాలి. God is a great healer. దేవుడు గొప్ప స్వస్థపరచువాడు. He is a great physician. ఆయన ఎంతో గొప్ప వైద్యుడు. If he cannot heal, nobody else would do that. ఆయనే స్వస్థపరచకపోతే మరి ఇంకెవరు కూడా The స్వస్థపరచలేరు. Bible says he sent forth his one and healed them. Psalm 107 verse 20. బైబిల్లో రాయబడింది, కీర్తన 107:20 వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన లేక స్వస్థపరిచెను. The Bible says in Exodus chapter 23 verse 25 that I will take away sickness from you. నిర్గమకాండము 23:25 వచనంలో బైబిల్లో రాయబడింది, నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెదను. It's a God who is the omnipotent and the sovereign. He can take away any kind of sickness, no matter how big it is, how terrible it is, how horrible it is. కనుక దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, సార్వభౌముడైనటువంటి దేవుడు గనక ఎలాంటి తెగులైనా ఎలాంటి వ్యాధైనా, ఎంత ఘోరమైందైనా కావచ్చు, ఎంత కఠినమైందా కావచ్చు, ఎంత గొప్పదైనా కావచ్చు, దేవుడు దాన్ని తొలగించగలిగినటువంటి వాడు. God wants to heal every one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచుకోరుచున్నాడు. That's the reason as to why he was bruised on the cross. ఆ కారణం చేతే ఆయన శిలువపై నలగొట్టబడ్డాడు. The Bible says in Isaiah chapter 53, by his stripes we are healed. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో బైబిల్ చెబుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. But for his grace we are what we are today. కనుక మనం నేడి దినాన ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృపను బట్టే అయి ఉన్నాం. Lord, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపు. I am in great distress. నేను గొప్ప శ్రమలో ఉన్నాను. Lord, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపు. I am in great disease. నేను గొప్ప తెగులు వ్యాధిలో ఉన్నాను. Lord, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపు. Psalm 55 verse 1. కీర్తన 55:1 వచనం. 55వ కీర్తన 1వ వచనం. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. Why should you pray unto the Lord again? ఎందుకని ప్రభుకు మరలా ప్రార్థన చేయాలి? See the life of David time and again is persistently and privately and publicly and passionately praying unto the Lord. దావీదు జీవితాన్ని మీరు గమనించినప్పుడు చూడండి, ఆయన ఏ పట్టుదలతో
అది వ్యక్తిగతంగా ప్రార్థన కావచ్చు, బహిరంగంగా సమిష్టిగా చేసే ప్రార్థన కావచ్చు, ఎంతో భారముతో వేదనతో ఆయన ప్రార్థన కొనసాగిస్తూ వచ్చాడు. Sometimes we pray for something and then cease. కొన్ని పర్యాయాలు మనం దేని కొరకు ప్రార్థన చేస్తాం, దాని తర్వాత మధ్యలో మానేస్తాం. But David was not of our kind. అయితే దావీదు మన కోవకు చెందినవాడు కాదు. He prayed without ceasing. ఆయన ఎడతెగక ప్రార్థన చేశాడు. No matter what the situation was, he has only one solution. ఆయన పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ఆయన దగ్గర ఒకే పరిష్కారం ఉండింది. Although he was a king, ఆయన రాజు అయినప్పటికీ, he was mighty in power, ఆయన శక్తి కలిగినటువంటి రాజు and అయినప్పటికీ, he was handsome, ఆయన ఎంతో సౌందర్యం కలిగిన he was వాడు, great valor, ఆయన పరాక్రమ కలిగిన వాడు, he has great communication with the Lord, ఆయన దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వాడు, he has a terrible courage to subdue anything in creation, ఆయన మరి సృష్టిలో ఏదైనా కూడా అణచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, and he has such a courage that he can subdue the enemy easily, తర్వాత ఆయన శత్రువును ఎంతో సులువుగా అణిచివేసేటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు, and he has everything he can covet for. ఆయన ఆశించదగినంత కూడా ఆయన కలిగి ఉన్నాడు. Does he need to pray again? కనుక అలాంటి వాడు ప్రార్థన చేయటం అవసరమా? None of the qualities of the David are imbibed in us. దావీదుకున్నటువంటి లక్షణాలు మనలో ఏ ఒక్కరిలో ఇవన్నీ లేవు. I don't think none of us are qualified as well. కనుక ఈ మనలో ఏ ఒక్కరం కూడా ఈ అర్హత కలిగినటువంటి వారమని నేను అనుకోను. We are not mighty valors. మనము బలాఢ్యులం కాదు. Of course, we are not as healthy as David. ఒక మాట చెప్పాలంటే ఆరోగ్యం విషయంలో దావీదంత ఆరోగ్యవంతులం కాదు. And we are not as spiritual as David. అంతేకాదు దావీదంత ఆత్మీయులం కాదు. We are not as scholastic as David. దావీదంత విద్యావంతులం కాదు. We are not as persistent as David. దావీదు అంత పట్టుదలతో ఉండేటువంటి వారం కాదు. We are not as courageous as David. దావీదంత ధైర్యశాలులం కాదు. And we do not have a good relation with God as David had with God. దావీదు దేవునితో ఎలాంటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడో అంత సన్నిహితంగా మనకి సంబంధం లేదు. How much more we need to pray unto the Lord. అలాగున్నప్పుడు దేవునికి ప్రభువుకు మనం ఇంకెంత ఎక్కువగా మొరపెట్టాలి. In this backdrop, it is all the time every believer has to cry and pray unto the Lord. కనుక ఈ వెనుక చరిత్రలో మనం చూస్తున్నప్పుడు ప్రతి విశ్వాసి కూడా దేవునికి మొరపెట్టాలి, ఆయనకు ప్రతిసారి కూడా ప్రార్థన చేయాలి. Having all the best qualities a man can ever imbibe with, David ceaselessly prayed unto the Lord. ఒక మనుషునికి కలిగి ఉండగలిగినటువంటి అన్ని సంగతులు, అన్ని లక్షణాలు తాను కలిగి ఉన్నప్పుడు కూడా దావీదు తన జీవితంలో ఎడతెగక దేవునికి ప్రార్థన చేసినవాడు. Usually, if we are capable enough to execute certain responsibilities, we forego to pray. మామూలుగా మనం ఏవైనా బాధ్యతలు మన స్వశక్తితో చేయగలిగినటువంటి సత్తా ఉంటే ప్రార్థన చేయటము మనం మానివేస్తాం, చేయము. We don't need to pray. మనం ప్రార్థన చేయటం అవసరం లేదు We అనుకుంటాం. think that I am able to execute this, handle this, why should I pray? మనం ఏమనుకుంటామంటే ఈ పరిస్థితి నేను చేయగలను, నాతో అవుతుంది గనక ప్రార్థన ఎందుకు చేయాలి అని అనుకుంటాం. But David was not a person like you and I. అది దావీదు నీ వంటి నా వంటి మనుషుడు కాదు. He was imbibed with all godliness, but he still cried unto the Lord. ఆయన ఎంతో మరి భక్తి కలిగినటువంటి వాడుగా, భక్తి కలిగినటువంటి వ్యక్తిలో ఉండే లక్షణాలు అన్నీ ఉన్నా కూడా దేవునికి ఆయన మొరపెట్టిన వాడు. If only a godly person like David could pray with such a tenacity, how much more you and I need to pray unto the Lord with all passion and ceaselessness. చూడండి, దావీదు లాంటి అంత భక్తి కలిగినటువంటి వాడే అంతగా ప్రార్థన చేసి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మనలాంటి వారం ఇంకెంత ఎక్కువగా పట్టుదలతో ఎడతెగకుండా ఎంత రోషంతో ఆసక్తితో ప్రార్థన చేయాలి. His prayer was instilled with humility and holiness. ఆయన ప్రార్థనలో మనం చూసినప్పుడు తగ్గింపు కనబడుతుంది, పరిశుద్ధత కనబడుతుంది. No matter what the situation, he used to come on his knees and cry unto the Lord. పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా ఆయన మోకాల మీదకి వచ్చేవాడు, దేవునికి మొరపెట్టేవాడు. That's the reason as to why we see in Psalm 55 verse 1 that he cried unto the Lord, asking his mercy in his life. అంచేత కీర్తన 55 మొదటి వచనములో ఆయన దేవునికి మొరపెడుతున్నాడు, ఆయన కనికరాల కొరకు అక్కడ ప్రార్థిస్తున్నాడు. Why did he pray? అక్కడ ఎందుకు ప్రార్థించాడు? The answer is written in verse 3. అక్కడ జవాబు 3వ వచనంలో చూస్తాం. Psalm 55 verse 3. 55 కీర్తన 3వ వచనం. In Telugu we have these two verses clubbed together. తెలుగులో ఈ రెండు వచనాలు 2, 3 కలిసి ఉన్నాయి. చదువుతున్నాను. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము, శత్రువుల శబ్దమును బట్టియు
దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గల వారై నన్ను హింసించుచున్నారు. He was mourning and groaning. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన మూలుగుచున్నటువంటి వాడుగా, ఆయన ఈ విలపిస్తున్నటువంటి వాడుగా గమనిస్తాం. He was worrying much. ఆయన ఎంతో చింతాక్రాంతుడై ఉన్నాడు. In other words, he was discouraged. వేరొక మాటలు చెప్పాలంటే ఆయన నిరుత్సాహములో ఉన్నాడు. So what did he do when he was discouraged? కనుక నిరుత్సాహ పాలైనప్పుడు ఆయన ఏం చేశాడు? He hasn't looked other sources to get encouragement. ఆయన ప్రోత్సాహం పొందేదాని కొరకే మిగతా ఏ వైపు, ఏ ఆధారాల వైపు చూడలేదు. No earthly source would ever encourage us when we are discouraged. Absolutely. మనం సంపూర్ణంగా నిరుత్సాహంలో కిరుంగుదల్లోకి వెళ్ళిపోయినప్పుడు భూ సంబంధమైనటువంటి ఎలాంటి ఆధారాలు మనకు సహాయపడలేవు. Are you discouraged today? నేడు నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? You are discouraged because you are diseased, sick. నీవు ఒకవేళ వ్యాధితో ఉన్నావనో, రోగముతో ఉన్నావని నిరుత్సాహంలో ఉన్నావా? You are discouraged because you are bedridden. నీవు పడక మీద పడి ఉన్నావు, నిరుత్సాహపడి ఉంటున్నావు. Are you discouraged because you have nobody to take care of you? నేను గురించి ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరని నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? Are you discouraged because you are in home isolation? నీవు ఇంటిలోనే మరి ఒక్కడిగా మరి లాక్డౌన్ లో అట్లా ఉన్నావని నిరుత్సాహపడుచున్నావా? Are you because you are engulfed with financial problems? లేక ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులతో నువ్వు చుట్టూ కూడా అవన్నీ ఉన్నాయనేటువంటి దాంతో నిరుత్సాహంలో ఉన్నావా? Discouragement is such a dangerous hazard in the believer's life. విశ్వాస జీవితంలో నిరుత్సాహం అనేది ఎంతో ప్రమాదకరమైనటువంటి సంగతి. So the Bible encourages you to pray unto the Lord in that discouragement. అంచేత బైబిల్ ఏం చెబుతుంది అంటే, నిరుత్సాహంలో ఉన్నప్పుడు దేవునికి మనం ప్రార్థించాలి అని ప్రోత్సాహపరుస్తుంది. One of the sad things is that believers think that I am the only person who is so sick, so discouraged, so depressed, and there is none in this world as discouraged as I am. Everybody is all right except me. చాలాసార్లు విశ్వాసులకు ఉండేటువంటి సంగతి ఏంటంటే, వారు ఏమనుకుంటారంటే, ప్రపంచం అంతట్లో కూడా నా అంత వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు లేరు, నా అంత నిరుత్సాహ పరిస్థితులు ఉన్నవారు లేరు, నా వల్లే కృంగిపోయినటువంటి వారు ఎవరు లేరు, నేను ఒక్కనే ఇలాగున్నా అనుకుంటారు. Don't think like that. అలాగ అనుకోవద్దు. It's all foolishness. అదంతా కూడా బుద్ధిహీనత. It's a deception of the devil. అది సాతాను చేసేటువంటి మోసం. Devil discourages you, murmuring all this litter in your ears. సో సాతానుడు ఈ పనికిరాని మాటలన్నీ నీ చెవిలో గుసగుసలాడుచు నీ నిరుత్సాహపరుస్తుంటాడు ఇంకెక్కువ. But praise God, you are able to cry unto the Lord today. అయితే దేవునికి స్తోత్రము, నేడు నీవైతే దేవునికి మొరపెట్టగలుగుతా ఉన్నావు. It's always good for us to look unto the Lord when we are discouraged, because our encouragement comes from Him. మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడల్లా కూడా ప్రభు వైపు చూడటం మంచిది. ఎంచేతంటే మనకు ప్రోత్సాహం ఆయన యొద్ద నుండే వస్తుంది. So the Lord is willing to answer our prayers although you are discouraged. కనుక నువ్వు నిరుత్సాహంలో ఉన్నా కూడా ప్రభు నీ ప్రార్థన ఆలకించడానికి కొరకే సిద్ధంగా ఉన్నాడు. Oh God, I pray unto thee, hear my prayer. దేవా, నా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. So we have considered at least 3 praises similar to this one that are documented in this book of Psalm. కీర్తనల గ్రంథములో దేవా నా ప్రార్థన ఆలకించుము అనేటువంటి మాటలు 3 సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాము ఇంతవరకు. Number 1, he prayed when he was in distress. మొట్టమొదటిది ఆయన శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించాడు. Number 2, he prayed when he was in disease. రెండవదిగా ఆయన వ్యాధితో ఉన్నప్పుడు ప్రార్థించాడు. Number 3, he prayed when he was discouraged. మూడవదిగా ఆయన నిరుత్సాహంలో ఉన్నప్పుడు ప్రార్థించాడు. And fourthly, నాలుగవది Psalm 84 verse 8. కీర్తన 84 8వ వచనం. కీర్తనలు 84 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. What a humble plea it is, Lord, hear my prayer. ఇదంతా దీనమైనటువంటి మనవి విన్నపం. దేవా నా ప్రార్థన ఆలకింపుము. He was a man after God's own heart. ఈయన దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. But when he comes to the prayer time and prayer chamber, his language is altogether different, and he goes all the way down to the earth and sitting at the foot of God
and crying for his mercy in his life. ఆయన మరి అలాంటి గొప్ప దేవుని హృదయానుసారుడైనా కూడా ప్రార్థన సమయానికి వచ్చినప్పుడు, ప్రార్థన గదిలోనికి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకొని దేవుని పాద సన్నిధిలో కూర్చొని ఆయన కనికరాల కొరకు ఆయన మొరపెడుతున్నట్లు కనబడుతుంది. What made him to cry like that? అలాగా ఆయన మొరపెట్టడానికి కొరకై ఆయన ఈ ప్రోద్బలం చేసింది ఏంటి? The psalmist is going through great sufferings. ఇక్కడ కీర్తనకారుడు గొప్ప శ్రమల గుండా వెళ్తున్నాడు. Verse 6. 6వ వచనం 84:6 వారు బాకాలోయలో బడి వెలుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. They were weeping ceaselessly. వారు ఏమాత్రం ఎడతెరుపు లేకుండా కన్నీరు They కారుస్తున్నారు. were passing through the experience of a valley. వారు లోయ అనుభవం గుండా వారు వెళ్తున్నారు. It was great distress for them. అది వారికి ఎంతో శ్రమతో కూడిన They సంగతి. became defenseless. వారు ఏమాత్రం కూడా దాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. They were on the lookout for the shield and defense. వారు అక్కడ ఆ యొక్క ఎదుర్కొనే దాని కొరకైనటువంటి రక్షణ కవచము, రక్షణ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. They want God to be their shield. దేవుడు ఆ రీతిగా వారికి డాలుగా కీడముగా ఉండాలని వారు కోరుతూ They వచ్చారు. wanted God to be their sun. S-U-N. దేవుడు వారి యొక్క సూర్యుడిగా ఉండాలని కోరాడు. They wanted God to be a very protection for them that they can never think of. కనుక వారు దేవుడు వారికి ఏ విధానాల్లో భద్రత ఇవ్వగలడో అలాంటి భద్రత దేవుడు ఇవ్వాలని వారు కోరుతా వచ్చారు. We praise God. The psalmist received the answer from God. దేవునికి స్తోత్రము. కీర్తనకారుడు దేవుని నుండి జవాబు పొందాడు. This situation is no different from us. ఈ పరిస్థితి మన పరిస్థితికి ఏమాత్రం భిన్నంగా లేదు. Many are also weeping today. నేడు అనేక మంది ఈ రీతిగానే విలపిస్తున్నారు. Their eyes are not never dried out. వారి యొక్క కళ్ళు కన్నీటితో అలా కారుతూ ఎన్నడూ ఎండిపోవట్లేదు. They were all the time weeping. వారు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు. Big families are broken. కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. Some don't know what to do. కొందరు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. Lord, we have served thee all these days. ప్రభువా, మేము ఇన్ని దినాలు మిమ్మల్ని సేవించాము, We have witnessed for thee. మీ కొరకే We సాక్షులుగా have ఉన్నాము, worshipped thee. మేము మిమ్మల్ని ఆరాధించాము. But see today my family అయితే నేడు నా కుటుంబం ఎలా ఉందో all చూడు, scattered. అంతా చెదిరిపోయాము. And we are congested with the financial situation. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో Lord, ఉన్నాము. we don't know what to do. ప్రభువా, ఏం చేయాలో మాకు తోచదు. This is the valley of Baca. ఇది బాకాలోయ. Their tears are full of their body. కనుక వారి యొక్క శరీరం నిండా కూడా కన్నీళ్లు కారుతా ఉన్నాయి. And their bed is floating in the sea of the tears. వారి యొక్క కన్నీటి నదిలో వారి యొక్క పడుక మరి ఇదుతా ఉన్నారు దాంట్లో వారు. Lord knows your tears. కనుక దేవునికి నీ యొక్క కన్నీరు తెలుసు. As soon as Jesus was resurrected on the third day from the sepulchre, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమాధిలో నుండి మూడో దినాన తిరిగి లేచిన the very వెంటనే first word he uttered from the resurrected body is this: Woman, why weepest thou? ఆయన పునరుద్ధాన దేహములో నుంచి పలికిన మొట్టమొదటి మాటలు ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు? Jesus is touching you with the same word. యేసు ప్రభువారు అదే మాటలతో నిన్ను తాకుతున్నాడు. My son, my daughter, why weepest thou? నా కుమారుడా, నా కుమార్తె ఎందుకు ఏడుస్తున్నావు? I am here to wipe out your tears. నీ కన్నీరు తుడిచివేసే దాని కొరకు నేను ఇక్కడ I ఉన్నాను. am here to heal your wounds. నీ గాయాలు స్వస్థపరచడానికి కొరకే నేను ఇక్కడ ఉన్నాను. I am here to restore all your failures. నీ యొక్క వైఫల్యాలన్నింటినీ కూడా సమకూర్చు దాని కొరకే నేను ఉన్నాను. That's the reason as to why I love you. ఆ కారణాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. That's the reason as to why I went to the cross. ఆ కారణాన్ని బట్టి నేను సిలువ మీదకి నేను వెళ్ళాను. I bore all your sickness. నేను నీ యొక్క వ్యాధినంతా I భరించాను. bore all your నీ discouragement. యొక్క నిరుత్సాహాన్నంతా I భరించాను. bore all your loneliness. నీ యొక్క ఒంటరితనాన్నంతా I భరించాను. bore all your iniquity. నీ యొక్క దోషములన్నీ భరించాను. And I became a curse on the cross. నేను సిలువపై నీ కొరకే శాపంగా I చేయబడ్డాను. died for you. నీ కొరకే మరణించాను, Buried. సమాధి Rose చేయబడ్డాను, again. తిరిగి And లేచాను. seated in celestial places. పరలోక స్థలాల్లో నేను I కూర్చుండబెట్టబడ్డాను. am on the lookout for you. నేను నీ కొరకు నిన్ను వెతుకుతున్నాను. Would you not encourage yourself by these words? ఈ మాటల చేత నిన్ను Would ప్రోత్సాహపరచుకున్నాను. you not lift up your soul and look at the cross? నీ యొక్క ప్రాణమును తెప్పరిల్లు చేసుకుని సిలువ వైపు నువ్వు చూడవా? Would you not cry unto the cross for the mercy? ఆ సిలువ యొద్ద కనికరం కొరకే నువ్వు మొరపెట్టవా? Lord, I am going through the valley of Baca. ప్రభా, బాకాలోయ అనుభవం గుండానే వెళ్తున్నాను. It's all filled with tears. ప్రభా, అంత కన్నీటితో జలమయం I అయిపోయింది. don't know what to do. Even I can't pray now. ఏం చేయాలో తోచట్లేదు, కనీసం ఇప్పుడు ప్రార్థన కూడా చేయలేను. But the Bible says we need to pray. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. Lord, hear my prayer. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. Hear my prayer in my defenselessness. నా యొక్క నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో నాకు నా ప్రార్థన ఆలకించుము. Fifthly and finally, 5వది చివరిది Psalm 143 verse 1.
కీర్తన 143:1. Psalm 143 verse 1. కీర్తన 143 మొదటి వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. What a melting word it is for God, welling out of the heart of this broken heart called Davis. దావీదు యొక్క విరిగినటువంటి ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి ఈ మాటలు దేవుని హృదయాన్ని ఎంతో కరిగించేటువంటివిగా ఉంటున్నాయి. Lord, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపుము. No matter how hard the heart of the Lord may be for time being in relation to the life of David, as he hears this sweet prayer welling out of the heart of David, Lord melts away. దావీదు యొక్క పరిస్థితిలో దేవుని హృదయం ఆ సమయంలో కఠినంగా ఒక రీతిగా కనబడతా వచ్చినప్పటికీ దావీదు హృదయంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మాటలు, ఈ విరిగినటువంటి మాటలు, దేవా నా ప్రార్థన ఆలకించమనే మాటలు దేవుని హృదయాన్ని కరిగించేశాయి. And we need to pray like that every time. మనం కూడా ఆ రీతిగానే ప్రతిసారి ప్రార్థించాలి. So many times we may not get rich vocabulary in prayer. చాలా పర్యాయాలు మన యొక్క ప్రార్థనలో మంచి మాటలు ఉపయోగించలేకపోవచ్చు. God doesn't need it anyway. దేవునికి అవన్నీ కూడా అవసరం లేదు. But it should come out of the broken heart. అయితే ప్రార్థన విరిగినటువంటి నలిగినటువంటి హృదయం నుంచి రావాలి. It should come from the contrite heart. అదెంతో నలిగిన హృదయంలో నుంచి రావాలి. It should come from the humble heart. దీనమైనటువంటి హృదయంలో నుంచి రావాలి. And God hears such prayers. అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు. When did David pray? దావీదు ఇప్పుడు ప్రార్థన చేశాడు. Psalm 143 verse 3. కీర్తన 143:3. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణము నీలపడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. I am dwelling in the darkness. ఆయన అంటాడు, చీకటిలో నేను గాఢాంధకారములో నివసించుచున్నాను అంటాడు. Can anybody pray in darkness? గాఢాంధకారంలో ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? We even do not pray, although we have AC rooms or luxuries, mats, then carpets and Persian carpets, every facility we can ever think of without mosquitoes. We do not like to pray, but here in the darkness of his life, David's only ultimate task is to pray unto the Lord. మరి మన ఇంట్లో మనమైతే మంచి ఏసీలో ఉన్నప్పటికీ కూడా సుఖ విలాసవంతమైనటువంటి సంగతులు అన్నీ ఉన్నా కూడా, చేపలున్నా, పర్షియన్ కార్పెట్స్ ఉన్నా, తర్వాత దోమలు లేనటువంటి చక్కని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థన చేయటానికి కొరకే కష్టంగా అనిపిస్తుంది. కానీ దావీదు అయితే గాఢాంధకారములో నివసిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. Darkness was become a very familiar experience for him. దావీదుకు గాఢాంధకారం అనేది చాలా చిరపరిచితమైనటువంటి అనుభవం అయిపోయింది. That's the reason as to why he also narrates this experience in Psalm 23. ఆ కారణాన్ని బట్టి ఇదే అనుభవాన్ని కీర్తన 23లో కూడా ఆయన చెప్తాడు. Verse 4, Psalm 23 verse 4. కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. Darkness is not the absence of sun as we see in the nights. చూడండి, గాఢాంధకారం అన్నప్పుడు రాత్రి వేళ సూర్యుడు లేడు అన్నట్లుగా కాదు, సూర్యుడు లేడని కాదు. It's not that physical darkness. అంటే అది భౌతికమైనటువంటి చీకటి కాదు. It's a situational darkness where he hasn't find any help, any support, any encouragement. All things have become dark for him. కనుక ఇక్కడ అక్షరాలుగా చీకటని కాదు, కానీ పరిస్థితులు చాలా గాఢాంధకారం లాగా ఉన్నాయి. ఏం చేతంటే ఇక్కడ సహాయం రావట్లేదు, ఇక్కడ నుంచి ఎలాంటి సహాయం కానీ ఏది రావట్లేదు, అంత నిరుత్సాహంగా ఉందని. And so many of his soldiers are fleeing away from him, leaving him. ఆయన యొక్క సైనికులు చాలా మంది ఆయనను విడిచిపెట్టి వారు వదిలి పారిపోతా ఉన్నారు. And so many times, so many discouraging situations are engulfing his life. అనేక పర్యాయాల జీవితంలో అనేకమైన కృంగు చేసేటువంటి పరిస్థితులు వస్తూ వచ్చాయి. What can we do in the life's darkness? జీవిత గాఢాంధకార పరిస్థితుల్లో మనం ఏం చేయగలము? There is no hope of light. అక్కడ వెలుగు వస్తుందనేటువంటి నిరీక్షణ లేదు. There is no ray of hope. అక్కడ ఏమాత్రము కూడా ఆశాకిరణం లేదు. But the only thing a believer can do in the darkness is to pray unto the Lord. అయితే గాఢాంధకారములో ఒక విశ్వాసి చేయగలిగినంత ఏంటంటే దేవునికి మొరపెట్టడం. Today the whole scenario of the world is similar to the scenario of the David he has gone through in his life. ఇది నాన్న దావీదు తన జీవితంలో వెళ్ళినటువంటి ఆ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అదే దృశ్యము మనకు కనబడతా ఉంది. Everything is dark. ప్రతిదీ కూడా గాఢాంధకారం లాగుంది. Although everything looks brighter,
అన్నీ కూడా ఎంతో ప్రకాశమానం కనబడుతున్నా, but inside there is no brightness, but all darkness in the heart, darkness in the families, darkness in the churches, darkness in the society, and darkness in the continents and countries, and darkness prevailed over the world. అయితే మరి వెలుపల ప్రకాశం కనబడుతున్న హృదయంలో మాత్రం నిరుత్సాహము, చీకటి ఉంది. కుటుంబాల్లో గాఢాంధకారము, సంఘాల్లో గాఢాంధకారమును అలుముకున్నట్లుగా సమాజంలో గాఢాంధకారము, ఆయా ఖండాల్లో గాఢాంధకారం, దేశాల్లో గాఢాంధకారం అలుముకున్నట్లుగా ఉంది. Genesis chapter 1 verse 3 says, God said, let there be light. ఆదికాండం 1:3 రాయబడింది, దేవుడు వెలుగు కలగమని పలకగా. It's only God who can bring light in the darkness. కనుక చీకటిలో వెలుగు కలగజేయగలిగినటువంటి వాడు దేవుడే. Today we need to pray that the Lord may shine forth in this darkness in our lives. కనుక ఇది మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఈ చీకటి గాఢాంధకారంలో దేవుడు తన వెలుగుతో ప్రకాశించాలని. God, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపుము. We have considered 5 praises from the book of Psalm. కీర్తనల గ్రంథంలో నుంచి ఈ మాటలు 5 సార్లు రావటాన్ని మనం ధ్యానం చేశాం. Number 1, he prayed when he was in distress. మొట్టమొదటిది ఆయన శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించాడు. Number 2, he prayed when he was in disease. రెండవదిగా వ్యాధితో ఉన్నప్పుడు ప్రార్థించాడు. Number 3, he prayed when he was discouraged. మూడవదిగా కృంగిపోయిన పరిస్థితిలో ప్రార్థించాడు. And prayer when people of God were defenseless. నాలుగవదిగా ఆయన దేవుని ప్రజలు సంరక్షణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించాడు. And fifthly and finally prayed when he was in darkness. ఐదవది చివరిది గాఢాంధకారములో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించాడు. This is exactly, absolutely what we need to do today. ఈ విషయమే ఖచ్చితంగా నిశ్చయంగా నేడు నువ్వు చేయాల్సినటువంటిదే. We are not supposed to do anything more than this. దీనికంటే మనం ఇంకేం చేయాల్సింది లేదు. We cannot do anything more than this as well. అసలు దీనికంటే మనం వేరే చేయగలిగింది ఏం లేదు. That's the reason as to why in the first sermon Jesus on the mount of teaching in Matthew chapter 7 verse 7 says, ask, it shall be given to you. ఆకారాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు తన మొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. And seek, it shall be found. వెదుకుడి మీకు దొరుకును, Knock, it shall be opened. తట్టుడి మీకు తెరవబడును. So we need to do these 3. అందుకని ఈ 3 సంగతులు మనం చేయాలి. What we need to do? మనం ఏం చేయాలి? Asking God. దేవుణ్ణి అడగాలి. Secondly, రెండవది seeking. ఆయన వెదకాలి. Thirdly, మూడవది knocking. ఆ తట్టాలి. In English, the asking A comes first in that word. ఇంగ్లీష్లో ఆస్కింగ్ అన్నప్పుడు, అడగటం అన్నప్పుడు ఏ అని మొదట వస్తుంది. Then seeking, S comes first. తర్వాత రెండవది సీకింగ్ అంటే వెతకటం, ఎస్ వస్తుంది రెండవది. Knocking, K comes first. తర్వాత నాకింగ్ అంటే తట్టడంలో కే అనేది వస్తుంది. Now you add all these 3 first letters. కనుక ఈ యొక్క 3 పదాల్లో కూడా మొదటి అక్షరాలని మీరు కలిసి చూడండి, కలిపి చూడండి. Kalapandi, what you will get? కలిపితే ఏమో వస్తుంది? ఆస్క్. What is profound truth it is? Ask. గనుక ఇది ఎంత లోతైనటువంటి సత్యం దాంట్లో ఉంది, అడుగుట. What a grace of God lavished upon us. He says only ask, ask, he shall be given unto you. దేవుడు ఎంత సమృద్ధి అయినటువంటి కృప కుమ్మరించచ్చు. ఆయన అంటున్నాడు, కేవలము అడుగుడి మీకు ఇవ్వబడును. So many times we fail to execute this duty, asking God. చాలా సార్లు ఈ బాధ్యత మనం నిర్వర్తించేటువంటి విషయం తప్పిపోతాం, దేవుణ్ణి అడిగేటువంటి విషయంలో. God, hear my prayer. దేవా నా ప్రార్థన ఆలకింపు. I am in distress. నేను శ్రమలో ఉన్నాను. I am in disease. నేను వ్యాధితో ఉన్నాను. I am discouraged. నేను కృంగిపోయి ఉన్నాను. I am in darkness and discouragement. నేను గాఢాంధకారంలో, నిరుత్సాహంలో ఉన్నాను. I am asking your deliverance. నీ యొక్క విడుదల కోరుచున్నాను. Hear my prayer. నా ప్రార్థన ఆలకించు. May the Lord hear our prayer today. నేడు మన ప్రార్థన దేవుడు ఆలకించును గాక.